నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే కెరియర్ ప్లానింగ్ ఇదెప్పుడసలు మనం చదువుకుంటున్నప్పుడు గానీ, లేకపోతే చదువు అయిపోయినప్పుడు గానీ, తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మరి కెరియర్ ప్లానింగ్ ఎప్పుడు చేసుకోవాలి? కెరియర్ డెవలప్‌మెంట్‌కి ఒక అడుగు ఎప్పుడు వేయాలి? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు 30 ఇయర్స్ నుంచి మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఉంటూ, ఇంకా కెరియర్ గైడర్‌గా ఉంటున్న జోషుల చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఒక స్టూడెంట్ నార్మల్‌గా స్టడీస్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా డిగ్రీ నుంచి బయటకొచ్చాక అప్పుడు ఏం చేద్దామని ఆలోచించే వాళ్ళు 80% ఉంటారు. అవునమ్మా. మేబీ 20% ముందే ఫస్ట్ నుంచి మనం ఏం చేయాలనేది ఒక ఐడియా ఉండొచ్చు. మరి అసలు కెరియర్ ప్లానింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? అసలు ఏంటి ప్రాధాన్యత ఏంటి కెరియర్ ప్లానింగ్‌కి? ఓకే అమ్మా. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేదంటే అమ్మా, హ్మ్. ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండేవి. అవును. దాంతో ఏంటంటే ప్లానింగ్ లేకపోయినా డిగ్రీ తర్వాత మెల్లిగా మొదలుపెట్టినా కూడా వాళ్ళకి ఏదో ఒక అవకాశం దొరుకుతూ ఉండేది. హ్మ్. కానీ కెరియర్ ప్లానింగ్ అనేది ఉండటం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే వేరే వాళ్ళకంటే మనం కొంచెం ముందు ఉంటున్నాం. హ్మ్. ఇప్పుడు అందరూ మొదలుపెట్టే టైంకి ఆ! మీరు వాళ్ళు ఏ మొదలుపెట్టేసరికి మీరు జెడ్ కంప్లీట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. హ్మ్. ఇది డిఫరెన్స్. హ్మ్. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఎంఎస్సి చదువుకున్నప్పుడు మాకు ఫీలింగ్ ఏముండేదంటే ఎంఎస్సి 2 ఇయర్స్ అయిపోయే లోపల మాకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి. ఆ రోజులలో ఏంటంటే ఇట్లాంటివి ప్రైవేట్ జాబ్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఇట్లాంటి జాబ్స్ ఏం లేవు ఆ రోజులలో. మేము ఒకటే ఒక టార్గెట్ ఏంటంటే ఈ 2 ఇయర్స్ ఎంఎస్సి అయిపోయే లోపల ఎంఎస్సి మాకు ప్రాధాన్యత కాదు ఆ రోజులలో. హ్మ్. మేము అనుకునేది ఏంటంటే ఓన్లీ ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అని. మా ఓకే. క్లాస్లో ఒక 25 మంది ఉంటే హ్మ్. ఒక అతను యుఎస్ వెళ్ళిపోయాడు, హ్మ్. ఒక అమ్మాయి పిహెచ్డికి వెళ్ళింది, మిగతా 23 మందికి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అందరికీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్స్. అంటే ఆ రకమైన ప్లానింగ్ ఎవరు చెప్పకుండానే మేము ఆ రోజుల్లో చేసుకునేవాళ్ళం. ఓకే. అంటే ఫ్యూచర్ మీద కొంచెం భయం ఉండేది మాకు. అవును. ఈ రోజులలో ఏమైపోయిందంటే ప్రతి వాళ్ళకి ఏం ఫీలింగ్ ఏంటంటే ఏదో ఒకటి దొరకబోతుందా, హ్మ్. ఏదో ఒకటి దొరకబోతుందంటే డెఫినెట్గా ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ మనం ప్లాన్ చేసుకుని మనకు నచ్చిన ఫీల్డ్లో వెళ్ళటం అనేది ఒకటి ఇంపార్టెంట్. హ్మ్. ఏది దొరకకుండా దొరికిందే తీసుకుని దాంట్లో ఫ్రస్ట్రేటెడ్గా ఉండటం అనేది రెండో పాయింట్. ఓకే. మనకి నచ్చింది కనుక మనం తీసుకుంటే మనం దాని మీద ఎక్కువగా వర్క్ చేయగలుగుతాం, దాని మీద ఇంకాస్త ముందుకు వెళ్ళగలుగుతాం, డెవలప్మెంట్ కోసం ఇంకాస్త వర్క్ చేయగలుగుతాం. ఓకే. నచ్చని ఫీల్డ్లో కనుక వెళ్తే డెఫినెట్గా ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ తోటి అవును. ఇది ఎప్పుడు వదిలిపెడదామా, మనం బాలేక ఎంప్లాయర్ని మనం హ్యాపీ చేయలేక హ్మ్. ఇంట్లో ఫ్యామిలీని హ్యాపీ పెట్టలేక అన్ని రకాలుగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. హ్మ్. అందుగురించి ఏంటంటే మనము బీటెక్ చేరిన ఫస్ట్ సంవత్సరమే హ్మ్. అంటే మొదటి రోజు నుంచే కెరియర్ ప్లానింగ్ అనేది ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకుని ఎటువైపు నేను వెళ్ళాలి అని 2-3 ఆప్షన్స్ తీసుకుని ఆ 2-3 ఆప్షన్స్ మీద స్టడీ చేసుకుని మనకు నచ్చిన ఫీల్డ్లో ముందుకెళ్ళటం అనేది కరెక్ట్ అడ్వైస్ అమ్మా. ఓకే. అంటే మొదటి సంవత్సరం బీటెక్లో చేరిన మొదటి రోజు నుంచి ఇదే ప్రయత్నంలో ఉండాలి. అసలు ఏం చేయాలి? ఈ ఏం బీటెక్ చేయాలి, అయిపోయిన తర్వాత మనకు మన నచ్చిన ప్లాన్. ఫీల్డ్స్ 2-3 ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మోడలింగ్ చేద్దామని ఉండొచ్చు, హ్మ్. కొంతమందికి ఏమో సాఫ్ట్వేర్లో పోదామని ఉండొచ్చు, కొంతమేమో అందరూ ఇది చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు, లేదా సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు, దీంట్లో వెళ్దామని కొంతమందికి ఉంటుంది. దాని గురించి ఎటువంటి అవగాహన లేకుండా అవును. కొంతమంది ఏమో గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ అవుదామని ఐడియా ఉంటుంది. కానీ ఏది ఒక ప్రాపర్ అవగాహన లేకుండా ఇందులో ఏదో ఒకటి చేద్దాంలే అనుకుంటూ పోతూ ఉంటారు ముందుకి. 3 సంవత్సరాలు అయిపోతే 4వ సంవత్సరం వస్తుంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం రాదు. ఆ రానప్పుడు పరిస్థితి ఏమిటి అనేది చాలా బీభత్సంగా ఉంటుంది. హ్మ్. సో అందుగురించి మొదటి రోజు నుంచే ఒక 4-5 ప్రొఫెషన్స్ వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్స్ కనుక తీసుకుని దాంట్లో కనుక ఈ 4గిట్లో నేను కొంత స్టడీ చేసి దీని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తాను, ఆ డైరెక్షన్లో కనుక మొదటి రోజు నుంచి కనుక వెళ్తే 4 ఇయర్ అయిపోయేసరికి 4 సంవత్సరాలు వాడికి ఒక జాబ్ కూడా వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉన్న జాబ్లో చేరతాడు, ఫర్దర్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇదమ్మా పరిస్థితి. ఓకే. మీరన్నట్టుగా మనం ఎప్పుడైతే బీటెక్ గాని, డిగ్రీ గాని జాయిన్ అవుతామో అప్పుడే కెరియర్ ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. చేసుకోవాలమ్మా, చేసుకోవాలి. అంటే ఎలా చేసుకోవాలి? అంటే అసలు ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంటెక్ వెళ్ళొచ్చు. అలాగే సరే ఫర్దర్ స్టడీస్ ఆర్ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంపార్టెన్స్ ఏంటి మన కెరియర్ అంటే ప్లానింగ్‌కి? ఏంటంటే అమ్మా, ఇప్పుడు 4 ఏళ్ల బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అమీర్పేట దగ్గరికి వెళ్తే చాలా మంది రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. అవును. ఏంటంటే ఈ ప్యాంప్లెట్లు పంచుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఆ ప్యాంప్లెట్ చూసుకున్నారే నేను ఈ కోర్స్ నేర్చుకుంటాను, బావుండు. ఈ కోర్స్ నేర్చుకుంటాను, ఆ కోర్స్ నేర్చుకుంటాను, చేరంగానే నాకు జాబ్ వస్తుంది, ఆ తర్వాత వాడు దాని గురించి ప్రయత్నం చేయటం, అది చేసిన తర్వాత జాబ్ రాకపోవటం, ఇప్పుడు దానికి ఎక్కువ డిమాండ్ లేదని ఎవరో చెప్పటం,
అవ్వటం, మళ్ళీ ఇంకో కోర్స్ చేరటం, అవును. ఈ విధంగా తిరుగుతూ ఉంటారు. టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అదే కనుక వాడు ఆల్రెడీ రెడీ అయి ఉండి, నేను ఈ కోర్సెస్ అన్నీ నాకు వచ్చు, నేను ఎక్కడ పోయినా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలను, నేను వాడు అడిగిన వర్క్ నేను చేయగలను, ఈ స్కిల్ సెట్స్ నాకు ఉన్నాయి అని చెప్తే కళ్ళు మూసుకొని ఎవరైనా జాబ్ ఇస్తారు. ఇప్పుడు ఈ రోజున ఒక బీటెక్ అయిపోయిన తర్వాత ఒక పిల్లాడిని తీసుకెళ్ళి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు, బాబు నువ్వు ఏం చేయగలుగుతావు అంటే వాడు ఏమి చెప్పలేడు. వాడికి లాంగ్వేజ్ ఎబిలిటీ లేదు, మ్యాథమెటికల్ ఎబిలిటీ లేదు, కంప్యూటర్ ఎబిలిటీ లేదు, రైట్, హ్యూమన్ ఇంటరాక్షన్ లేదు, ఏమీ లేకుండా వాడికి జాబ్ ఎలా వస్తుందమ్మా? 4 yearsలో వాడు చేసింది ఏమీ లేదు. కొంతమంది ఫ్రెండ్స్తో తిరగడం తప్పితే, ఏ భాష తెలియని కొన్ని వాట్సాప్ మెసేజ్లు తప్పితే వాళ్ళు ప్రాపర్గా నేర్చుకునేది ఏమీ లేదు. ఎందుకంటారు సార్? అంటే ఇప్పుడు ఎందుకంటే ఒకటేమనమ్మా, బేసిక్గా ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఏంటంటే జాబ్ అనేది ఏంటంటే చాలా ముఖ్యం. అది లేకపోతే ఇంకా రోడ్డు మీదకి వెళ్ళిపోతామని ఒక భయం ఉండేది మా టైంలో. ఫ్యామిలీ కానీ ఈ టైంలో ఏంటంటే సింగిల్ చైల్డ్, మోస్ట్లీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, తర్వాత నీకు ప్యాంపర్ ఎక్కువ చేస్తుంటారు. నీకు ఏమి రాకపోయినా పర్వాలేదురా, నీకు నేను ఇంకొక 2 సంవత్సరాలు పోషిస్తాను, లేదంటే నేను యూఎస్ పంపిస్తాను, ఇటువంటి ఫీలింగ్స్తో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, పర్వాలేదు మనకి బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 2 సంవత్సరాలు ఛాన్స్ ఉందని ఒక దీంతో ఉండేసరికి ఏంటంటే 4 years అయిపోయింది, తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ ఏమీ దొరకలేదు, అప్పుడు ఫ్రస్ట్రేషన్ మొదలవుతూ ఉంటుంది. అరే నేను ఈ 4 సంవత్సరాలు, ఈ 6 సంవత్సరాలు వేస్ట్ చేసేసాను, నేను ఇదే కనుక ముందే కనుక మొదలుపెట్టి ఉంటే నేను డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయిపోయేవాడిని అని ఒక నమ్మకం వాడికి అప్పుడు వస్తుంది. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ అవుతాడు, అవ్వడానికి కాదు, కానీ ఒక 8 సంవత్సరాల తర్వాత అయ్యే సక్సెస్ 4 years తర్వాత బీటెక్ అయిపోయాగానే కళ్ళ కత్తుకుని జాబ్ వచ్చే పరిస్థితిలో ఉంటే డెఫినెట్లీ అది చాలా బాగుంటుందమ్మా. అంటే పేరెంట్స్ అనే వాళ్ళు కొంతవరకే సపోర్ట్ చేస్తారు, కానీ లైఫ్ లాంగ్ సపోర్ట్ చేయలేరు. ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నారో, ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతటి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుని దాంట్లో ముందుకు వెళ్ళటం అనేది అవసరం. ఏ ప్రొఫెషన్ వెతుక్కోవాలి అంటే ఇమీడియట్గా ఎవరు చెప్పకపోవచ్చు. ఒక 4-5 చూసుకుని నలుగురితో పోకుండా నాకు నచ్చిన ఫీల్డ్ ఇది అని వెతుక్కుని కనుక బీటెక్ మొదటి సంవత్సరం నుంచి, మొదటి రోజు నుంచి కనుక మొదలు పెడితే 4 yearsకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, సెటిల్ అవుతాడు, ఆనందంగా లైఫ్ గడుపుతాడు. అవును, ఇదమ్మా. తన మీద ప్రెషర్ కూడా ఉండదు. జనరల్ గా మనతోటి పాటు వాళ్ళందరూ సెటిల్ అవుతుంటే మనం ఇంకా ఏం చేద్దామనే ఆలోచనలో ఉంటే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఏదైనా కూడా ఏంటంటే టైం కనుక ఉంటే మెల్లిమెల్లిగా నేర్చుకోవచ్చు, ప్రెషర్ లేకుండా. రోజుకి 1 గంట వాడు అనుకున్న ప్రొఫెషన్ మీద వర్క్ చేసుకుంటూ వెళ్తే వాడికి 4 years అయ్యేసరికి విపరీతమైన నాలెడ్జ్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో వస్తుంది. ఎవరు అడిగినా కూడా దాని మీద కళ్ళు మూసుకుని చెప్పగలుగుతాడు. సో అటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీస్, స్కిల్స్ ఈ 4 సంవత్సరాలు ప్రతిరోజు 1 గంట 2 గంటలు దాని మీద స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రోగ్రామ్. సంతోషం అండి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా.